రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట గ్రామంలో ప్రభుత్వ భూములపై పలువురు కన్నేసినట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూముల ప్రదర్శనకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్నారు. కోకాపేట గ్రామంలో సర్వే నెంబర్ 100P మరియు 109/P సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి ఉంది. గతంలో పంపిణీ నిమిత్తం 250 గజాల చొప్పున ఫ్లాట్ లైన్ చేయడం జరిగింది. అందువల్ల దీన్ని 250 కాలనీ అంటారు. కాలక్రమంలో కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫ్లాట్లను కొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆక్రమిస్తూ ఉన్నారు. కోట్లాది రూపాయల విలువైన ఈ ఫ్లాట్లలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అది ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ బోర్డు ఒక్క ఫ్లాటే పరిమితమైంది. దీంతో మిగిలిన ఫ్లాట్లపై కబ్జాదారులు కన్నేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి సుధాకర్ స్వయంగా వచ్చి సర్వే చేయాలని స్థానికులు కోరుతున్నారు. భూముల కబ్జాలను అడ్డుకట్ట వేయాలని వారు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కోకాపేటలో ఎకరానికి 100 నుంచి 130 కోట్ల రూపాయల ధర పలుకుతుంది. అదే విధంగా ఒక గజం విలువ 2 లక్షల రూపాయలకు పైగా పలుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు లీడర్లు లేదా రియాల్డర్లు కబ్జాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కోకాపేట సర్వే నెంబర్ 100/P మరియు 109/P ల్యాండ్ మీద ఉన్నాము. ముఖ్యంగా ఒక గజం 2 లక్షల పైచిలకు పలుకుతున్న ఈ భూమికి సంబంధించి అంటే ఈ ప్రాంతంలో ఎకరం 100 నుంచి 130 కోట్ల రూపాయల ధర పలుకుతున్న నేపథ్యంలో ఇక్కడ భూములు యథేచ్ఛగా కబ్జా అవుతున్నాయి. కబ్జా అవుతున్న భూములకు మున్సిపాలిటీ అధికారులు కూడా ఎలాంటి అనుమతి లేనప్పటికీ కూడా కబ్జాదారులు నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలకు ఏమాత్రం కూడా మున్సిపల్ అధికారులు కట్టడి చేయడం లేదు. దీంతో లంచాలకు తెగబడ్డ అధికార యంత్రాంగం వాళ్ళు రెవెన్యూ కావచ్చు, గృహ నిర్మాణ శాఖ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు చేస్తున్న నిర్వాహకాల ఫలితంగా యథేచ్ఛగా కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి, విలువైన భూమి అన్యాక్రాంతం అవుతుంది. ఇప్పటికే 250 గజాల చొప్పున ఇక్కడ ఉన్న స్థలాలను గతంలో డిమార్కైజేషన్ చేసి వాటిని కాపాడే సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి 250 గజాల భూమిని పేదలకు ఇవ్వాలనే సంకల్పంతో అప్పట్లో డిమార్క్ చేయడం జరిగింది. అయినప్పటికీ మారిన తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందడం, సాఫ్ట్వేర్ దిగ్గజంగా కోకాపేట మారిన క్రమంలోనే ముఖ్యంగా ల్యాండ్ విలువ పెరిగినప్పటికీ కబ్జాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇదే విషయమై గతంలో ప్రభుత్వ దృష్టికి వెళ్ళిన నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డును కూడా అధికారికంగా పెట్టినప్పటికీ అది ఒకే చోట ఒకే ప్లాట్ వద్ద పెట్టిన నేపథ్యంలో మిగిలిన చోట్ల కూడా కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. ఇటీవల కోకాపేటకు చెందిన మాజీ సర్పంచ్ ఒకరు ఇక్కడ ఒక ప్లాట్ను కబ్జా చేసి నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. అయితే కంప్లైంట్లు వెళ్ళిన సందర్భంలో నార్సింగ్ మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఆ నిర్మాణాలను నేలమట్టం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రెవెన్యూ శాఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని 250 గజాల ప్లాట్ అన్యాక్రాంతం కాకుండా ఉన్న మిగిలిన కాపాడే కాకుండా అక్రమంగా కబ్జా చేసి జరిగిన నిర్మాణాలను నేలమట్టం చేయాలని కూడా ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్నారు. అంతేకాకుండా కబ్జా చేయడమే కాకుండా వాటిని దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య అద్దెకిచ్చుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్న నేపథ్యంలో ఈ విషయం అధికార యంత్రాంగానికి చీమ కుట్టినట్ట లేకపోవడం కూడా శోచనీయం. దీనికి సంబంధించి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా పర్యావరణ సమితి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఫిర్యాదు కూడా అందజేసినట్టుగా తెలియవస్తుంది. ముఖ్యంగా ఈ దాదాపు